So tell me, will you forget to send me the mail? No way. You sorry. Sorry. చెప్పు. ఏవండి, నా ఫేస్బుక్ పాస్వర్డ్ నేను మర్చిపోయాను, మీకు గుర్తుందా? నా వేరే పాస్వర్డ్స్ కూడా నేను ట్రై చేశాను. నీ పాస్వర్డ్ నేనే గుర్తుపెట్టుకోవాలా? నువ్వు ఎక్కడైనా నోట్ చేసి ఉండొచ్చు కదా. లిసన్, ఐ హావ్ టోల్డ్ యూ 1000 times ఆఫీస్ టైంలో నాకు ఫోన్ చేయొద్దు అని. ఇంకేం లేదు కదా? ఇంకేం లేదు. ఆల్ రైట్ దెన్, బాయ్. ఆగండి. ఇంట్లో. It's from home. Okay. Okay then. See you. Bye, Dr. Bye. గుడ్ మార్నింగ్ సార్. Morning. సిబి చెప్పరా. ఏంటి రే, ఈ ఎక్స్క్యూజ్ అన్నీ అమ్మతో చెప్తే చాలు, అర్థమైందా? నువ్వు రాలేకపోతున్నానని చెప్పగానే అమ్మ చాలా బాధపడ్డారు. నీకు తెలుసు కదా, వదిలిపెట్టకుండా 100 క్వశ్చన్స్ వేశారు. నిన్ను ఈ రకంగా తిట్టకుండా ఏం చేయమంటావురా? నీ ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్, వాడి భార్య పేరు కూడా నీకు గుర్తులేదట్రా? రేయ్ గౌరీరా, గౌరీ. రేయ్ గౌరీ కాదురా, గౌరీ. నీకు తెలుగు నేర్పించేలోపు నేను తెలుగు మర్చిపోయేలా ఉన్నాను. ఓ ఎంత చలో. నువ్వు వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకోండా. నేను వచ్చిందా కాఫీ తాగడం కోసమే. ఒకటి చెప్పనా, ఈ ట్రిప్ క్యాన్సిల్ అవుతే మంచిది. అరే ద్రోహి, నేను వెళ్లేది సంవత్సరానికి ఒకసారి, ఆ ట్రిప్పే క్యాన్సిల్ అవ్వాలనుకుంటున్నావా? అలా కాదు శృతి, నువ్వు అప్పుడప్పుడు ఇంటికి రావడం నాకు చాలా సంతోషమే. ఇంట్లోనే ఉంటుంటే బోర్ కొడుతుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ 1 సంవత్సరం గడిపేసి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తోంది నాకు. కానీ మా వారు పిల్లలు నన్ను అస్సలు వదలట్లేదు. ఇలా చూడు, నీకుండే మెంటల్ బ్లాకే అందరి హిందీ వాళ్ళకి ఇలాగే ఉంటుందని చెప్పనవసరం లేదనుకుంటా. ఇలా చూడు బంగారం, నువ్వు తిరిగి నీ నెగిటివ్ ప్లేస్ కి వెళ్లాలనే నీ కలని కొంచెం మార్చుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. అసలు ఈ లోకంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా పెంచిన తల్లి కన్నతల్లి అవుతుందా? నువ్వే చెప్పు. హరే, నువ్వు ఒకదానివి పెంచిన తల్లి కన్న తల్లి అంటూ. మరి షాఫీ ఎట్టెళ్తానని చెప్పాడు? వాటర్ ఫుడ్. ఓ, వాట్ ఫుడ్ అయి ఉంటుంది. అదే అన్న, ఆ ప్లేస్ చాలా బాగుంటుంది అనుకుంటా. అంతేకాకుండా హోటల్ పనులు కూడా వాడే చూసుకుంటున్నట్టున్నాడు. ఓనర్ వేరే ఊర్లో ఉంటున్నట్టున్నారు. వీడు హోటల్ బ్యాక్ సైడే ఉంటున్నాడు. ఈ వేస్ట్ అంతా తీసి శుభ్రం చేయలేదా? ఇన్స్పెక్టర్ గాని వచ్చి చెక్ చేశాడంటే హోటల్ సీజ్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. త్వరగా వేస్ట్ అంతా తీసే. ఇలా చూడు, బఫేకంతా రెడీ చేసావా? ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఏమైంది? లేదు, అదేంటంటే బయట పోలీస్. నువ్వేంటయ్యా ఇలా ఉన్నావు? నువ్వెవడన్నా మర్డర్ చేసావా ఏంటి? లేదండి. నీ పేరు మహమ్మదా లేక బిల్లాడేనా? మరెందుకయ్యా పోలీసులను చూస్తే భయపడతావు? ఇలా చూడు, ఈ లండన్లో చాలా మంది నీలాగే ఉంటారు. ఇదేమన్నా ఇల్లీగలా? నీలాంటోళ్ళని పట్టుకోవడం తప్ప పోలీసులకు వేరే పనేం లేదు. లేదు, వాంటెడ్గా వెళ్ళి ఇరుక్కోకూడదని. ఒక్కోసారి నువ్వు మాట్లాడే మాటలు నాకు అస్సలు అర్థం కావు. చూడు, నీకు అసలు ధైర్యం లేకపోతే ఇలా విజిటింగ్ వీసాలో వచ్చి ఎవరికంటా పడకుండా ఎందుకయ్యా ఎలా ఉంటావు? నీతో తలనొప్పిగా ఉందయ్యా. ఊళ్ళో అక్కడ ఇక్కడ తిరిగి ఇప్పుడు నా ప్రాణం తీస్తున్నావు కదా. రే, ఆ వేస్ట్ ఇవ్వు, నేను పడేస్తా. నువ్వు వెళ్ళి ఆ చికెన్ చూసుకో. తర్వాత ఈవినింగ్ 2-3 డెలివరీలు ఉన్నాయి. తను బయటికి వెళ్తాడు, అవన్నీ నువ్వే చూసుకో. లేదు, డెలివరీ నేను. అలా మాట్లాడితే ఎలా చెప్పు?
షాప్ క్లోజ్ చేసి వచ్చారా? ఆ పాకిస్తాన్ కుర్రాడు షాప్ చూసుకుంటున్నాడు. జిమ్మీ మొత్తం అందరూ వచ్చిన తర్వాత షాప్ క్లోజ్ చేస్తారు. అవును, తను ఎప్పుడు ఇక్కడికి వస్తారు? ఎలాగో 4-5 గంటలు అవుతుంది. మేహు వచ్చిందా? వచ్చింది. రాగానే రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. మేకు 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 ఏంటమ్మా, మమ్మీ ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ చేతితో పట్టుకునే ఉంటావు కదా, ఒక మెసేజ్ చేయొచ్చు కదా. మేకు, నీకు నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలనే. స్కూల్ అయిన వెంటనే ఇంటికి తిరిగి రావాలని నీకెన్నిసార్లు చెప్పాను? Daddy, I'm not like 5 years old that you've got to check up on me every 2 seconds. Jesus. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎదిరించి మాట్లాడితే పెద్దదాని అయిపోయావు అనుకుంటున్నావు? పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. ఆడపిల్లని గారాబం చేస్తే వదిలేయండి. ఆ జిమ్మి వచ్చినట్టున్నాడు. ఈ ఇంట్లో గొడవ బయటికి తెలిసేలాగా చేయకండి. రండి వెళ్దాం. ఈరోజు దీపావళి కదా అమ్ము. గుడిలో కథకళి అంతా జరుగుతుంది కదా. ప్రతి సంవత్సరం నేను వేషం వేసుకుని కథకళి ఆడేవాడిని. ఈ సంవత్సరమే మిస్ అవుతున్నాను. పోయిన సంవత్సరం నేను అక్కడ ప్రహ్లాదుని కథనే చేశాను. కథకళి అయిపోయాక అందరూ వెళ్తున్నప్పుడు గురూజీ నా తల మీద చేపెట్టి చెప్పారు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నాలాగా నాశనం చేసుకోకు అని. ఒక భవిష్యత్తు, మనం ఎంచుకునే మార్గాలు మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తాయి. అంతకు మించి భవిష్యత్తు గురించి ఏం చెప్పగలం? ఈ మధ్యన నేను చూసిన ఒకే ఒక భవిష్యత్తు భయం. నా చుట్టూ జనసంద్రమే ఉన్నప్పటికీ ఒంటరిగా ఉండి విలవిల్లాడిన బాధ నాకే తెలుసు. ఆ బాధని మాటల్లో చెప్పలేమమ్ము. నేను నీకు ఇలా లెటర్ రాయలేదనుకో, ఈ నగరంలో నేను ఎప్పుడో కృంగి కృషించిపోయేవాడిని. ఈ మధ్యన అదేంటో తెలీదు, ఈ మధ్యన మనసుకు చాలా బాధగా అనిపించింది. ఏదో తెలియని ఆందోళన. రేపు లీవ్, గుడికి వెళ్ళాలి, దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఇకపై లండన్లో ఉండే దేవుడే సర్వం అనుకోవాలి. ఎలక్షన్స్ తప్పకుండా జరుగుతాయి. ఇలా చూడు, నేనేమంటున్నానంటే, ఈ లండన్లో తెలుగు అసోసియేషన్ ప్రారంభించి ఎన్ని రోజులైంది? అది కూడా ఎన్ని రోజుల తర్వాత నేను ప్రెసిడెంట్గా ఉండడం అనేది. ఈ ఎలక్షన్స్ ఇంతకీ ఎప్పుడొస్తున్నాయి? అమ్మో, నీకు తెలుసు కదా, కథకళిలో నేను వేయని ఒకే ఒక వేషం ఉంది, కామెడీ పీస్. ఇప్పుడు ఆ వేషం కూడా వేయడం మొదలుపెట్టాను. ఆ వేషాన్ని ఈ నగరంలో నేను వేయాలన్నదే విధి అనుకుంటాను. ఇక్కడ మేకప్ లేకుండా వేషం వేయడం అనేది చాలా కష్టంగానే ఉంది. రంగుని ముఖానికి పూసుకునేటప్పుడు చేయబోయే క్యారెక్టర్ అలా రక్తంలో ఊరిపోయేది. కానీ ఇక్కడ చెప్పు. అలాగే. హౌస్ నంబర్ 215. నువ్వు డెలివరీ ఇచ్చేసి వచ్చేయి. అవునవును, అలాగే. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడ్రస్ అడగాలి? సార్, ఎంత అయింది? 40 pounds. Keep it with. Thanks.